మొక్కజొన్న పంట మార్పిడిని అవలంబించడం వల్ల ప్రయోజనాలుంటాయని నూజివీడు సీడ్స్ తెలిపింది. ఏలూరు జిల్లాలో జరిగిన మొక్కజొన్న సాగుపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ బి రోషియా రైతులకు విలువైన సూచనలు అందించారు. వ్యవసాయ రంగంలో 50 సంవత్సరాల పరిశోధన అనుభవం కలిగిన నూజివీడి సీడ్స్ బీడు భూముల్లో దుక్కి లేకుండా నేరుగా విత్తే పద్ధతిలో మొక్కజొన్న సాగును చేయడంలో రైతులకు అవగాహన కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసిందని తెలిపారు. మళ్ళీ రెండో పంట కూడా మళ్ళీ ప్యాడీ వేసేవాళ్ళం అండి లోగడైతే. ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా నూజివీడు సీడ్స్ వారు జీరో టిల్లేజ్ విధానాన్ని ఇలా వేసుకోమని ప్రయోగాత్మకంగా చెప్తున్నారండి. దాని గురించి వేసుకుంటున్నామండి. దీనివలన ఏంటంటే మొక్కల సాంద్రత పెరుగుతుంది, దుక్కు దున్నే ఖర్చులు సాగు నిమిత్తం ఖర్చు కలిసి వస్తుంది. ఈ తాళ్ళు పట్టుకుని ఎదబెట్టుకుని జీరో అంగుళం లోతు పెంచాలుగా పెట్టుకుని దీనివల్ల బాగుంటుందండి సాగు విధానం.